సో నమస్తే అందరికి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఒక చిన్న ముచ్చటిద్దాం అనుకుంటున్నాను మీకు. ఏంటంటే డాక్టర్ షేర్ అనే అక్క, మన అక్కనే అక్కడైతే ఈరోజు పుట్టినరోజు. కామెంట్స్ అయితే అందరూ మీ కామెంట్స్ రూపంగా విషెస్ అయితే వేయండి. ముచ్చట ఏంటంటే పుట్టినరోజు తరఫున మన పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అక్కనైతే ఒక 200 మందికి అల్పాహారంగా టిఫిన్ అయితే పెట్టేయడం జరిగింది. అక్క కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చాలా జరిపింది, ఇంకా కూడా చేయాలని కోరుకుంటున్నాము పేద ప్రజలకు. ఆ అక్కనైతే మనకు పేద ప్రజలకైతే ఇప్పటి వరకు ఏదో రూపకంగా సాయం చేస్తూనే వస్తుంది, ఇంకా ముందు కూడా చేయాలని చాలా కోరుకుంటుంది. సో దీనికైతే మీకు చేయవలసింది అక్కకైతే సపోర్ట్ చేయండి, మన ఛానల్ కూడా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే ముందుగా మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి అక్కతోని. త్వరలోనే ఒక మంచి ప్లానింగ్ చేస్తుంది అక్క. వీడియో మన ఊర్లోకి వచ్చి ఒక ప్లాన్ చేస్తుంది, అదైతే మేము ముందుకు తీసుకొస్తా. వీడియో అయితే చూసేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటనరీ కాలనీ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శరణ్య యాదవ్ బర్త్డే సందర్భంగా ఈరోజు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందు ఉచిత అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు 200 మందికి ఇడ్లీని అల్పాహారంగా ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో మీల్స్ అండ్ విల్స్ గత 2 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా పేదలకు కడుపు నింపుతున్న విషయాన్ని తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు మేము కూడా ఇందులో పార్టిసిపేట్ అవ్వాలని నిర్ణయించుకొని డాక్టర్ శరణ్య యాదవ్ బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ సెంట్రల్ కాలనీ ఆధ్వర్యంలో కూడా ఫుడ్ ఫర్ పేదలకు కడుపు నింపాలనే ఉద్దేశంతో బర్త్డే సందర్భంలో కానీ, పెళ్లి రోజు సందర్భంలో కానీ, ఇంకా ఏదైనా పెద్దలను స్మరించుకునే రోజులలో కానీ ఒక 2000 రూపాయల నిత్యావసర సరుకులను ఇప్పటికే 80 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పటికీ లయన్స్ క్లబ్ ఆఫ్ సెంట్రల్ కాలనీ ఆధ్వర్యంలో ఉచితంగా 500 మందికి కంటి ఆపరేషన్లు చేయడం జరిగింది. అలాగే మంత్రికి చెందిన ఒక యువకునికి ప్రమాదశాత్తు చెయ్యి ఇరిగిపోతే అతనికి కృత్రిమ చెయ్యి అమర్చడం జరిగింది ఉచితంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండు వారి సహాయంతో. అలాగే అనేక సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆఫ్ సెంట్రల్ కాలనీ ఆధ్వర్యంలో చేస్తున్నాము. ఇది భవిష్యత్తులో మరింత మంది చేయాలని, బర్త్డే రోజు అంగు ఆర్భాటాలకు పోకుండా కనులకు 10 మందికి కనులకు కనిపించే విధంగా కాకుండా 10 మంది కడుపు నింపి వాళ్ళ కళ్ళలోనే ఆనందం చూడాలని, ఆనందం చూడాలి, అందులోనే సంతోషం ఉంటుందని నమ్ముతూ అది ప్రతి ఒక్కరు కూడా అలాంటి ఆనందాన్ని ఆస్వాదించాలని, ఇలాంటి కార్యక్రమంలో విరివిరిగా పాల్గొని ఇంకా 10 మంది కడుపు నింపే అవకాశం మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. అలాగే ఇంకేదైనా మాకు సంప్రదించినట్లయితే లయన్స్ క్లబ్ ఆఫ్ సెంట్రల్ కాలనీ కానీ, లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో పేదలకు కడుపు నింపే కార్యక్రమాన్ని మేము బాధ్యత తీసుకుంటాం. దాతలు ఎవరైనా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించాలని కోరుతున్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ శరణ్య యాదవ్ గారికి లయన్స్ క్లబ్ ఆఫ్ సెంట్రల్ కాలనీ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాం. సో ఈ వీడియో ద్వారా మీకు మెయిన్గా చెప్పాల్సిన ముచ్చట ఏంటంటే, మనం అందరం తినే ప్రతి బుక్కలో ఎంతోమంది రైతుల ఇష్టంగా దాగి ఉంది. కానీ మన చుట్టూ ఇంకా చాలామంది పూటకేయడానికి కూడా తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. మనం తిని మిగిలిపోయే ఆహారం వృధా కాకుండా ఆ అవసరమైన వాళ్లకు అందిస్తే వారి కడుపు నిండుతుంది, మన మనసుకు తృప్తి చెందుతుంది. ఆకలి అన్నది మనిషికి మతం, కులం, వయసు చూడదు. ఆకలి తీరుస్తే అది నిజమైన పూజ, నిజమైన దానం. మన చిన్ని సహాయం ఎవరికో పెద్ద ఆనందాన్ని ఇస్తుంది. ఈ వీడియో చూస్తున్న మీరైనా ఈ రోజు నుండి ఆహారం వృద్ధి చేయకుండా అవసరమైన వారికి పంచండి. మన చేతిలో ఉన్న అన్నం
ఎవరికో ప్రాబ్లం కావచ్చు, చెప్పలేం కదా. సో చూస్తున్నారు ఎంతమంది వచ్చారు. కానీ 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 ఈ అమ్మకి ఇద్దరికి పెట్టాను 2 ప్లేట్లలో పెట్టి మార్చి కాళ్ళు మొత్తం వాళ్ళకు కూడా ఫ్రీ 1,50,000 బయటకు పోతే 1,50,000 రూపాయలు. ఇప్పుడు ఎవరైనా పేదలు చనిపోతే సుతా బాగా ముందు దాంట్లో 10 మందికి తీసుకుని 20 మందికి చనిపోయింది. వాళ్ళు తీసుకున్నారు అది ఇద్దరికి వస్తారు, డాక్టర్ వచ్చి చేస్తారు. అది కూడా మనం వేరే వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడము అవన్నీ ఉంటాయి, ఇచ్చిన అందరూ వాళ్ళ దగ్గర తీసుకుని అదే వాళ్ళకి సో చూసిరు కదా, ఇది ఈరోజు వీడియోలో ముచ్చట. అక్కతో అయితే చాలాసేపు మాట్లాడిన. అక్క అయితే మొత్తం పేదలో ఎట్లా వేయాలి, ఇంకేం వేయాలి అది ఒక థాట్తోనే ఉంది. నెక్స్ట్ ఇంకా చాలా కార్యక్రమాలు ముందట తీసుకుంది, అది చేయాలని అయితే కోరుకుంటున్నా. మీరు కూడా ఒక్కసారి మళ్ళీ అక్కడికి విష్ చేయండి. సో నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా. ఉంటా, బాయ్.